సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి క్రింది వానిలో? ప్రశ్నావళి. తరాయి ప్రశ్న. డబ్ల్యూసీ బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. డబ్ల్యూసీ బాగ్లే ప్రకారం పాఠశాల వసతులు మరియు వికాసం మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. తరాయి ప్రశ్న. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన. తరాయి ప్రశ్న. సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110. తరాయి ప్రశ్న. ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. సమాంతర క్రీడను పిల్లవాని యొక్క మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. తరాయి ప్రశ్న. వీరికి బోధించడానికి సంజ్ఞాభాషను ఉపయోగిస్తారు. వినికిడి లోపం గలవారికి ఉపయోగిస్తారు. తరాయి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం టీచ్ టూల్. తరాయి ప్రశ్న. ఇంద్రధనుసులోని రంగులను విబ్జియర్లా గుర్తించుకునే పద్ధతి కొండ గుర్తులు. తరాయి ప్రశ్న. వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం క్రింది వానిలో? వైఖరులకు సంబంధించి వైఖరులు అనేవి అత్యంత స్థిరమైనవి ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. వైఖరులు పుట్టుకతోనే ఏర్పడేవి కావు. ఇది కరెక్ట్. విధంగా వైఖరులు అభ్యాసం ద్వారా అనుభవాల ద్వారా ఏర్పడతాయి. ఇది కరెక్ట్. విధంగా వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. వ్యక్తి యొక్క వైఖరిని. సెకండ్ ఆప్షన్ మొత్తం రాంగ్. తరాయి ప్రశ్న. ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహనను ఏమంటారు? భావన అంటారు. తరాయి ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రం క్రింది వానిలో? ఎన్సిఎఫ్ 2005 పాఠశాల బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం. తరాయి ప్రశ్న. ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం అతని యొక్క సహజ సామర్థ్యం. తరాయి ప్రశ్న. ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఎలక్ట్రా కాంప్లెక్స్ను శిస్న దశలో గమనించవచ్చు. శిస్న దశ ఇంపార్టెంట్. తరాయి ప్రశ్న. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక స్వయం. తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏది? ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. మిగిలినవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులే. ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి అనేవి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అన్నమాట. ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. తరాయి ప్రశ్న. మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి యొక్క సమస్య ప్రవర్తనా సమస్య. తరాయి ప్రశ్న. చామస్కీ ప్రకారం సరికాని ప్రవచనం క్రింది వానిలో? చామస్కీ ప్రకారం పిల్లలు పరిశీలన అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. చరిత్ర రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. చామస్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. విధంగా పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. విధంగా పిల్లలు మేధస్సులో భాషా గ్రహణ పరికరం అనేది ఉంటుంది. చామస్కీ ప్రకారం. ఫస్ట్ ఆప్షన్ మొత్తం రాంగ్. తరాయి ప్రశ్న. బోధనా దశలలో ప్రణాళికా దశ. బోధనా దశలలో ప్రణాళికా దశ పూర్వచర్యాత్మక దశ.
తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రాథమిక అవసరం నిద్ర ప్రాథమిక అవసరం. తర్వాత ప్రశ్న, సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది క్రింది వానిలో. నిర్బంధ వాతావరణం అనేది సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కాదనమాట. వీళ్ళని కూడా సరైనవే. చిన్న సముదాయ బోధన, అదేవిధంగా సహ విద్యార్థి శిక్షణ, పునర్భరణాలు, ఇవన్నీ కూడా సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహాలు అనమాట. 4th ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, ఈ పెంపక శైలిలోని తల్లిదండ్రులు సాధారణ ప్రతిస్పందన, నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే, నిరంకుశత్వ పెంపక శైలిలోని. తర్వాత ప్రశ్న, ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఎలా సూచిస్తారు? ఆకృతితో సూచిస్తారు. తర్వాత ప్రశ్న, పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధం అనేవి విస్మృతికి సంబంధించినవి. తర్వాత ప్రశ్న, కోల్బ్ అభ్యాసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ, క్రియాశీలక ప్రయోగం. తర్వాత ప్రశ్న, ఈ నియమం ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించడం ముఖ్యం. సంసిద్ధతా నియమం ప్రకారం పిల్లలలో ప్రేరణ కలిగించడం అనేది ముఖ్యం. తర్వాత ప్రశ్న, సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని రక్షక తంత్రం, ఉపసంహరణ. తర్వాత ప్రశ్న, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ క్రింది వానిలో. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది? పూర్వ బాల్య దశ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ఏది అడిగారు? మానసిక చలనాత్మక రంగానికి చెందనిది వ్యవస్థాపనం అనేది చెందదు. అనుకరణ, ఉచ్చారణ, హస్తలాఘవం అనేవి మానసిక చలనాత్మక రంగం సంబంధించినవి. పరిపక్వము అంటే జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో జరుగుతుంది అన్నవారు క్రింది వానిలో. క్రైగ్ వ్యాఖ్యానించారు. పరిపక్వం అంటే జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది, ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో జరుగుతుందని వ్యాఖ్యానించింది ఎవరంటే క్రైగ్ వ్యాఖ్యానించారు. తర్వాత ప్రశ్న, వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది క్రింది వానిలో. వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా జరుగుతుంది ఇచ్చేది రాంగ్ ఆన్సర్. సాధారణ నుంచి నిర్దిష్టంకి. వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు, ఇది కరెక్టే. అదేవిధంగా వికాసం అనేది అవిచ్ఛిన్న చర్య, ఇది కరెక్టే. వికాసం అన్ని దశల్లో ఒకేలా సాగదు, ఇది కరెక్టే. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, జీన్ పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. పియాజే స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించలేదు. తర్వాత ప్రశ్న, పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం అనువంశికత, పరిసరాలు రెండూ కూడా పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. తర్వాత ప్రశ్న, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు క్రింది వానిలో. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? గార్డినర్ ప్రతిపాదించారు. ప్రశ్న, సృజనాత్మక గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం విభిన్న ఆలోచన. తర్వాత ప్రశ్న, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు క్రింది వానిలో. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. తర్వాత ప్రశ్న, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ, పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. తర్వాత ప్రశ్న, మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించింది క్రింది వానిలో. విలిహెల్ ఊంట్ నిర్మించారు మొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను.
తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం వ్యాయామం ప్రాథమిక అవసరం. తర్వాత ప్రశ్న గెస్టాల్ట్ అనగా క్రింది వానిలో సమగ్రాకృతి. తర్వాత ప్రశ్న బంధూరా ప్రకారం అనుకరణ అభ్యాసంలో మానసిక ప్రక్రియలు తదాత్మీకరణము, అంతరీకరణ. తర్వాత ప్రశ్న ఈ క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తించుకుంటాడు. తార్కిక స్మృతిలో. తర్వాత ప్రశ్న సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. తర్వాత ప్రశ్న జడ్పీడి అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. తర్వాత ప్రశ్న యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యాసన సిద్ధాంతం యత్నదోష సిద్ధాంతం. తర్వాత ప్రశ్న శీలస్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. భావావేశ రంగానికి చెందుతాయి. భావావేశ రంగం. తర్వాత ప్రశ్న వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం పూరణ నియమం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్భరణాలలో సాంఘిక పునర్భరణం చిరునవ్వు. తర్వాత ప్రశ్న ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్ పద్ధతి అనేది వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్ పద్ధతి అనేది. తర్వాత ప్రశ్న కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. కృత్రిమ పరిశీలనను ప్రయోగ పరిశీలన అని కూడా అంటారు. తర్వాత ప్రశ్న 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నట్టుకు కావలసిన మార్గదర్శకత్వం విద్యాపరమైన మార్గదర్శకత్వం. తర్వాత ప్రశ్న దీక్ష పూర్తి రూపం అబ్రివేషన్ దీక్ష ఇంపార్టెంట్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్. తర్వాత ప్రశ్న 1 yottabyte దీనికి సమానం 1 yottabyte. 1024 ZB సమానం. తర్వాత ప్రశ్న ఆర్టీఏ 2009 ప్రకారం 6 నుంచి 8వ తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 1000. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 2020 ప్రకారం 1 నుంచి 2వ తరగతులు దీని క్రిందకు వస్తాయి. పునాది పూర్వక స్థాయి కిందకి. తర్వాత ప్రశ్న సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. సహభాగి నాయకత్వాన్ని ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలుస్తారు. ఈ సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.